మరణాపేక్ష అనేది దేవుని సమాజము మీద దుష్టుడైన సాతాను ప్రయోగిస్తున్న ఒక బలమైన అస్త్రము. వితౌట్ కన్ఫ్యూజన్ ఐఎమ్ డిక్లేరింగ్ దిస్. ఇది ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజం మీద పనిచేస్తుంది. నువ్వు ఏ చర్చికన్నా వెళ్ళు, ఏ డినామినేషన్ కానీ, నువ్వు సైతానుకు శత్రువు. యేసయ్య నా దేవుడు అన్నావు చూడు, అప్పటి నుంచే సైతాను నీకు మొదటి శత్రువాడు. యేసయ్య నా దేవుడు, ఇంకో దేవుడు నాకు పనిచేయుడు, యేసయ్య ఒక్కడే రక్షకుడు అనుకున్నావు కదా, అప్పటి నుంచి నీవంటే సైతానుకు పగ. నువ్వే చర్చికన్నా పో, యేసును ప్రేమించే వాడివైతే, యేసుని ప్రేమించే స్త్రీవైతే సైతానుకు నీవంటే పగ ఉంది. కాబట్టి నిన్ను చంపాలనుకుంటున్నాడు వాడు. వాడు నిన్ను చంపాలంటే ముందు నీలో మరణాపేక్ష పుట్టించాలి. ఆ మరణాపేక్ష మనలో పుట్టాలని కొంతమంది మాంత్రికులను వాడు తయారు చేశాడు. మరణాపేక్ష పుట్టించాలి. నీవు దానికి అప్పగించుకోవద్దు. నువ్వు జీవాన్ని కోరుకోమని దేవుడు అన్నాడు. బ్రతక కోరువాడు ఎవడైనా ఉన్నాడని పిలిచాడు. ఉన్నారా చెప్పండి, ఉన్నారా? ఎవరు చేతులెత్తి చూద్దాం. బ్రతక కోరువాళ్ళు ఏమండి? బ్రతుకును కోరుకోవాలి. నేను మీకు ఒక సవాలు విసురుతున్నా. యేసును నువ్వు ప్రేమిస్తే గనక జీవితాన్ని ప్రేమించాలి. యేసును ప్రేమిస్తే యేసు కొరకు సేవ చేయాలనే కోరిక నీకుంటుంది. యేసు కొరకు సేవ చేయాలనే కోరిక నీకుంటే ఈ లోకంలో జీవించటాన్ని నువ్వు ఇష్టపడాలి. ఎందుకంటే ఈ లోకంలో మాత్రమే నువ్వు సేవ చేయగలవు. వెళ్ళిపోతే నువ్వేం సేవ చేయలేవు.